వెల్కమ్ టు 7 PM స్పెషల్ డిబేట్. రాష్ట్రంలో రాజకీయాల్లో హాట్ టాపిక్ ఈటెల రాజేందర్. మాజీ మంత్రి టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. మరికొద్దిసేపట్లో బీజేపీ సీనియర్ నేతలను కలిసే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈటెల రాజేందర్ క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత ఆయన సొంత పార్టీ పెట్టుకునే అవకాశం ఉందనే చర్చ జరిగింది. అలాగే వీలైతే ఎవరు కూడా నాకు సపోర్ట్ చేయకపోతే ఏ రాజకీయ పార్టీ లేకున్నా సొంతగా నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని కూడా ఈటెల రాజేందర్ చెప్పారు. కానీ ప్రస్తుతం చూస్తుంటే మాత్రం ఆయన బీజేపీలో చేరడానికి సిద్ధమైనట్టు కూడా మనకు వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది, ఈటెల రాజేందర్ వెనకాల ఎలాంటి ఒత్తిడి జరిగింది అనే దానిపైన మనం డిబేట్ చేద్దాం. డిస్కషన్లో కాంగ్రెస్ నుంచి అద్దంకి దేగరావు గారు ఉన్నారు, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, అలాగే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్టు వివి రావు గారు ఉన్నారు. ముందుగా మనం మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితో స్టార్ట్ చేద్దాం. విశ్వేశ్వరరెడ్డి గారు మరికొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. సార్, ఏంటి ముందుగా ఈటెల రాజేందర్ గారు టీఆర్ఎస్ నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత ఆయన కొంత హడావుడి చేశారు. అంటే మీ పార్టీ నేతను కలిశారు, కాంగ్రెస్ పార్టీ నేతను కలిశారు, చివరికి ఈరోజు ఢిల్లీలో కనబడుతున్నారు. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమంలో మంచి పాత్ర పోషించిన నాయకుడు. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా, నేను అప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఉండడం జరిగింది. మిగతా పార్టీ నాయకులతో కూడా కోఆర్డినేషన్లో మేమందరం కూడా ఒక మంచి వాతావరణంలో ఆ రోజు ఉద్యమ నిర్మాణం చేసుకున్నాం. జేఏసీలో భాగంగా ఆ రోజు బీజేపీ కూడా భాగస్వామ్య పక్షమే. అయితే వారికి ఉన్న పరిచయాలు కానీ, వారికి ఉన్న అనుభవాలు కానీ, కేసీఆర్ తోటి సుదీర్ఘకాలం ప్రయాణం చేయడం ద్వారా కానీ, వారికి తెలంగాణలో పొలిటికల్ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుంది, రేపు భవిష్యత్తులో సమీకరణాలు ఎట్లుంటాయి అనేది స్పష్టమైన అవగాహన ఉంటుందని నేను భావిస్తూ ఉన్నా. ఈరోజు తెలంగాణ విషయంకి వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో తెలంగాణ ఇచ్చిన పార్టీగా 2014 ఎన్నికల్లో ఫెయిల్ అయింది, 2018లో కూడా ఫెయిల్ అయింది. కనీసం ఒక 30-35 సీట్లు గెలుచుకొని ఒక మంచి ప్రతిపక్షంగా తన పాత్రను కూడా పోషించుకోలేని స్థితిలో ఉంది. 20-21 ఎమ్మెల్యేలు గెలిచినా కూడా దాంట్లో మొత్తం 300 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ పార్టీ ఫిరాయించడం, వార్డు స్థాయి నుంచి పార్లమెంటు మెంబర్ దాకా ఎవరిని గెలిపించుకున్నా కూడా వారు పార్టీలో ఉంటారో ఉండరో అన్న ఒక అనుమానాస్పదంగా ప్రజల్లో ఒక అనుమానం మొదలైంది. అంటే రూఢి కూడా అయింది, వీళ్ళు ఉండలేరు, టీఆర్ఎస్ పార్టీ ఒత్తిడికి తలొగ్గలేరు, ఒక ప్రతిపక్ష పాత్ర పోషించలేరు అనేది ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. అందుకే దుబ్బాకలో మేము గెలిచిన వాళ్ళకి డిపాజిట్ రాలేదు, జిహెచ్ఎంసీలో మేము పోటాపోటీగా పోటీ చేసినాం. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం, బీజేపీ పార్టీకి ఉన్న బలం కార్యకర్తల రీత్యా చూస్తే కాంగ్రెస్ పార్టీ పైచేయిగా ఉండింది. కానీ ఎప్పుడైతే 2018లో కాంగ్రెస్ పార్టీ ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో ఫెయిల్ అయిపోయిందో ప్రజల దృష్టి ఒక ప్రత్యామ్నాయం వైపు మరలింది. అందుకే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మేము 4 పార్లమెంట్ సీట్లు గెలవడం జరిగింది. 2 పార్లమెంట్ సీట్లు. అంటే మనతో పాటు కాంగ్రెస్ నుంచి అద్దంకి దేగరావు అన్నారు. దేగరావు గారు, ఈటెల రాజేందర్తో మీరు టీఆర్ఎస్లో కలిసి పనిచేసిన సందర్భం ఉంది. అసలు రాజేందర్ గారి యొక్క ఆలోచన ఏంటి? నిజానికి మీ పార్టీ లీడర్లు కూడా చాలామందిని కలిశాడు ఆయన, అందరం కలిసి కూడా ఫైట్ చేద్దామని ఒక ప్రతిపాదన తీసుకొచ్చాడా? అసలు మీకున్న సమాచారం ఏంటి సార్? అంటే ఇప్పుడు ఒకటి నా ఉద్దేశం అయితే, తనకు ఇప్పుడు రాజకీయ అస్తిత్వం కంటే కూడా తన మనుగడ ఇంపార్టెంట్ అనే స్థితికి చేరుకోవడమే ఈ పరిస్థితికి కారణమని నేను అనుకుంటా. మనకున్న సమాచారం అయితే వాస్తవానికి తను ఒక రాజకీయ పార్టీగానే పెట్టాలి, ఈ బడుగు బలైన వర్గాల అస్తిత్వంతో పాటు మిగతా ఆధిపత్య కులాలను కూడా కలుపుకొని ఒక శక్తిగా ఎదగాలనే ఒక ఆలోచన ఉన్నట్టుగా మొదట తెలిసింది. కానీ ఇప్పుడు ఈ బర్తరఫ్ తర్వాత రాబోతున్న కేసులు, వాళ్ళ భార్య మీద కొడుకు మీద పెట్టిన ఒత్తిడి కార్యక్రమాలు అన్నీ చూస్తే ఇంతలా వదిలేటట్టుగా కనిపించలేదు. కాబట్టే ఒక అధికార నీడ కొరకు బీజేపీని ఎంచుకుండా అనే అనుమానం అయితే రాకమానదు. ఎందుకంటే మొన్ననే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, కోదండరామ్ గారు కూడా కలిసిండ్రు. అటు అంతకంటే ముందు చాలామంది ప్రజా సంఘాలతో, పౌర సమాజంతో మాట్లాడిండు. సో తన ఇంటెన్షన్ అయితే అది లేకుండే నాకు తెలిసి, బీజేపీను కాంగ్రెస్ను ఆశ్రయించడం కాకుండా రాజకీయ శక్తిగా ఎదుగుతూ రేపు ఏ పార్టీ బలంగా ఉంటే తనతో అలిపోవడానికి అలయన్స్ కోరకు ప్రయత్నం చేసినట్టుగా ఒక సమాచారం ఉంది. కానీ ఒక్క ఉదుటున ఈ ఒత్తిడి వెనుక కారణం ఏంటి అనే దాని విషయాల పట్ల మాత్రం నాకు అంతగా అవగాహన లేకపోవడానికి కారణం ఏంటంటే, జరుగుతున్న పరిణామాలు చాలా సీరియస్గా ఇంటర్నల్గా జరుగుతున్నాయి. కోర్టు తీర్పు తర్వాత కూడా, అంటే కోర్టు తీర్పు మీన్స్ మీకు ఆ హక్కు ఉందా, అసలు మీరెవరు రాటిఫై చేయడానికని గవర్నమెంట్ ఆఫీసర్స్నే కోర్టు ప్రశ్నించడం ఒకటైతే,
ఇప్పుడు ఈ కరోనా టైంలో తను సమీకరించడానికి తన బలం నిరూపించుకోవడానికి కూడా అవకాశం లేని స్థితిలో గవర్నమెంట్ అడ్వాంటేజ్ తీసుకుంటుంది అనే ఒక ఆలోచన ఉన్నట్టుగా కనబడుతుంది. ఈలోగా కాంగ్రెస్ వైపు కొంతమంది రావాలని కోరుకోవడం, బీజేపీ వైపు కొంతమంది రావాలని కోరుకోవడం, ఈ పరిస్థితుల్లో బీజేపీ వైపు ఉంటేనే మంచిదా అనే ఆలోచనకి ఏమైనా వచ్చిందా? ఇప్పుడు ఢిల్లీకి పోయిందంటే ఒక బీజేపీని కలవడానికి, నడ్డాని కలవడానికనే ప్రచారం జరుగుతుంది. తర్వాత కాంగ్రెస్ పెద్దల్ని కూడా కలుస్తాడో ఏమో, ఒక నెల రోజులు టైం అడిగినట్టుగా మనం వింటున్నాం. సో దయాకర్రావు గారు, ప్రధానంగా మీ పార్టీకి సంబంధించిన లీడర్లను కూడా కలిశారు. అంటే పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మిగతా వాళ్ళతో కూడా కలిసినట్టు కూడా మనం వార్తలు విన్నాం. అదేవిధంగా కూడా ఫోటోలు వచ్చినాయి, విజువల్స్ కూడా వచ్చాయి. అంటే కాంగ్రెస్ పార్టీ భరోసా ఇవ్వలేకపోయిందా రాజేందర్కి? భవిష్యత్తులో రాజకీయంగా సపోర్ట్గా ఉంటామనే ఒక భరోసా ఇవ్వలేకపోయింది అనేది కూడా ఒక చర్చ ఉంది. ఏమంటారు? ఇప్పుడు అధికారం లేదు కాబట్టి భరోసా, ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ప్రొటెక్ట్ చేస్తామనే భరోసా కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఇవ్వగలుగుతుంది? మా నాయకులే రేవంత్ రెడ్డి గారి మీదనే ఇప్పుడు ఈడీ కేసులు, తర్వాత ఓటుకు నోటు కేసు అని బయటికి తీసి వేధించే ప్రోగ్రాం పెట్టిన తర్వాత ఇప్పుడు మా నాయకుడిని రక్షించలేడు అనేది ఒక ఎత్తుగడగా ఇప్పుడు మొన్న జరిగిన తంతు నేను చూసిన. ఇప్పుడు కాంగ్రెస్లోకి పోతే నన్ను రక్షించే వాళ్ళు ఎవరంటే నిజంగా కూడా వాస్తవానికి అధికారంలో లేము. మా చేతిలో సెంట్రల్ గవర్నమెంట్ లేదు, స్టేట్ గవర్నమెంట్ లేదు. సో స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ తలపడుతున్నట్టుగా కనపడుతుంది. కాబట్టి బీజేపీతో అయితే అట్లీస్ట్ ప్రొటెక్ట్ ఆ చెట్టు కింద నీడకు మేము కనీసం ఏమంటాం చలిగా అదేమంటాం వేడిని తట్టుకునేడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకొని ఉండవచ్చు. బట్ నాకున్న సమాచారం అయితే బ్లంట్గా ఇంత తొందరగా తను బీజేపీ వైపు పోతాడని లేకుండే. బట్ జరుగుతున్న పరిణామాలను బట్టి చూసినాం. ఇప్పుడు కొంతసేపట్లో మీరు అన్నట్టుగా మీరు ప్రోమోలో దయాకర్రావు గారు మళ్ళీ వద్దాం మీ దగ్గరికి, మళ్ళీ వస్తాను. పొలిటికల్ అనలిస్టు మనతోటి వివి రావు గారు ఉన్నారు. వివి రావు గారు ఎలా చూస్తారు సార్? ముందుగా అతను బర్తరఫ్ చేసిన తర్వాత రాజేందర్ మీడియా ముందుకు వచ్చి నేను స్వతహాగా ఉంటాను, అవసరమైతే ఇండిపెండెంట్గా అయినా పోటీ చేసి గెలుస్తా అన్నాడు. కానీ ఇప్పుడు చూస్తే ఆయన బీజేపీకి సంబంధించిన నేతలతో మరికొద్దిసేపట్లో ఢిల్లీలో కలిసే అవకాశం ఉందనేది కూడా వార్తలు వస్తున్నాయి. ఎలా దీన్ని విశ్లేషిస్తారు మీరు? ఈ విషయం దీంట్లో 3 కోణాలు ఉన్నాయండి. ఒకటి, ఈటెల రాజేందర్ గారు మనుగడ కోసం వెళ్తున్నటువంటి విషయం ఇప్పుడే దయాకర్ గారు ప్రస్తావించారు. ప్రధానంగా ఈరోజు మనం చూస్తే అసలు ఆయన కోణంలో ఏదైతే నిన్నటి వరకు అంతఃపురంలో రాజుగారి పక్కనే మంత్రి నెక్స్ట్ పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఆయనను అంతఃపురం నుంచి బయటికి పంపించిన తర్వాత ఆయన ఈరోజు తన యొక్క మనుగడ కోసం వెతుకుంటున్నటువంటి పరిస్థితిలో తన మనుగడ అనేది ఈరోజు కాన్స్టిట్యుయెన్సీలో రేపు బై ఎలక్షన్ తో ముడిపడి ఉన్నటువంటి పరిస్థితి ఒకటి. ఈ బై ఎలక్షన్స్ లో ఒకవేళ కనుక బీజేపీ పార్టీ ఆయనకు ఆశ్రయం ఇస్తే ఆయన దాని నుంచి నిలబడడానికి ప్రయత్నం చేసే దాంట్లో ఒక ప్రయత్నంలో ఒక భాగం అయితే, రెండో అంశం ఏంటంటే బీజేపీ నుండి ఆయన గెలవడానికి రానున్న 3 సంవత్సరాలలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి ప్రజలను ఆయన ఏ రకంగా ఆదరిస్తారు? ఎందుకంటే రాజుగారిని చూసినటువంటి కళ్ళు రేపు పొద్దున వచ్చే బై ఎలక్షన్ నుండి వచ్చే 2 సంవత్సరాలు అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం. ఈ రోజు వరకు ఈటెల రాజేందర్ గారికి సంబంధించినటువంటి వర్గం అంతా కూడా ఆయన అక్కడ అంతఃపురంలో ఉన్నాడు కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కానీ స్థానికంగా ఉన్నటువంటి అధికార వ్యవస్థను కానీ వాడుకోవడంలో సక్సెస్ అయ్యారు. మరి రేపు పొద్దున ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి వ్యతిరేకంగా ఏ రకంగా ఆయనకు బీజేపీ సపోర్ట్ ఇస్తుంది అనేది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. రెండో విషయానికి వస్తే ఈ రోజు ఆయన కాపాడుకునే పరిస్థితిలో లేనప్పుడు ఏ రకంగా ఆయన ప్రజలకు అక్కడ ఆయనకు సహకారం అందిస్తారనేటువంటి ఒక డౌట్ కూడా ఇక్కడ ఉంది. 2 విషయాలు పక్కన పెడితే ఈ రోజు ఈటెల రాజేందర్ గారు దయాకర్ గారు చెప్పినట్టు ఒక క్లారిటీ రాలేదు. నిజంగా బీజేపీ వాళ్ళు ఆయనకు ఆశ్రయం ఇస్తారా లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఆశ్రయం ఇస్తారా? వివిరావు గారు, ఇప్పుడు ఈటెల రాజేందర్ గారిని బర్తరఫ్ చేసిన తర్వాత బయట జరిగిన రాజకీయ చర్చ ఏంటంటే మీ దృష్టి కూడా వచ్చి ఉండొచ్చు. ఈటెల రాజేందర్ స్వతహాగా పార్టీ పెట్టినా లేకపోతే ఇండిపెండెంట్గా ఉన్నా అతన్ని ముందుకు ఎదగనివ్వకూడదు అనే ఆలోచనతోనే టీఆర్ఎస్ ప్రభుత్వము అతన్ని పూర్తిగా కట్టడి చేసింది. అతని చుట్టూ ఉన్న అనుచరులను కూడా లాగే ప్రయత్నం చేసింది, ఇప్పుడు కూడా లాగుతుంది. అంటే ఇదే సందర్భంలో గతంలో కోదండరామ్ గారు పెట్టిన పార్టీ సందర్భంలో కూడా మనం చూసాం. ఇదే విధంగా అతని చుట్టూ ఎవరైతే వెళ్తారో వాళ్ళందరినీ కూడా కట్టడి చేయడం, కేసులు పెట్టడం, కోదండరామ్ ఇంటిని కూడా గృహ నిర్బంధం చేసిన సందర్భాలు అనేక ఉన్నాయి. అంటే ఈ పరిణామాలన్నిటి కూడా ప్రభుత్వము ఒక రాజకీయ ప్రత్యామ్నాయ శక్తి ఎదగకుండా చేస్తుంది అనేది కూడా బయట జరుగుతున్న చర్చ. ఏమంటారు వివిరావు గారు? ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది. ఈ రోజు ఉన్నటువంటి ఓటు బ్యాంక్ రాజకీయాలలో స్థానికంగా ఉన్నటువంటి
పార్టీ ఏదైతే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పార్టీ ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ఈయన కింద ఉన్నటువంటి నాయకత్వం ఎవరైతే ఈయనకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అక్కడ కాన్స్టిట్యుయెన్సీలో అంతో ఎంతో ప్రజలకు సేవలు చేసే విషయంలో అధికార యంత్రాంగం నుంచి వెళ్ళి వాళ్ళకి పొందాల్సినటువంటి సేవల విషయంలో వాళ్ళకు ఉన్నటువంటి ఒక వెసులుబాటు రేపొద్దున ఈయన బీజేపీ నుండి ఒకవేళ నిల్చున్నా కూడా ఆ వెసులుబాటు ఉంటుందా లేదని ఆలోచించే ప్రయత్నం ఒకటి జరుగుతుంది. రెండో విషయంలో ఖచ్చితంగా ఈ రోజు ఓటు బ్యాంక్ రాజకీయాలలో కుల రాజకీయ వ్యవస్థ చూసినా కూడా ఈ రోజు బీసీ ఈ నాయకులందరూ అంటే ఈయన ఒక బీసీ వర్గానికి సంబంధించినటువంటి ఒక నాయకుడు కాబట్టి ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఒకవేళ బీసీ సంఖ్య ఎక్కువ ఉన్నా కూడా రేపు ఈ రానున్న కొద్ది టర్మ్ లో ఏదైతే 2 సంవత్సరాలు, ఎందుకంటే 2023లో మళ్ళీ ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఈ 2 సంవత్సరాల గురించి బీసీలను తృప్తిపరచడానికి లేదా ఈయన నాయకత్వంలో ఆ కాన్స్టిట్యుయెన్సీలో ప్రజలకు సేవలు అందించడానికి బీజేపీ ఎలాంటి కొత్త ఆశ్వాసం ఇస్తుంది, తద్వారా ప్రజలకు ఏం మెసేజ్ వెళ్తుంది, తద్వారా ఈటెల రాజేందర్ గారు అక్కడ గెలవడానికి ఉన్నటువంటి ఛాన్సెస్ ఏంది అనేది చూసే ప్రయత్నం జరుగుతుంది. వివిరావు గారు ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఈటెల రాజేందర్ అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఇద్దరు కూడా కొద్దిసేపటి క్రితమే జేపీ నడ్డాను అంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మనతో జాయిన్ అయ్యారు. విశ్వేశ్వరరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. సార్, విశ్వేశ్వరరెడ్డి గారు మీరు గతంలో టీఆర్ఎస్లో ఎంపీగా పనిచేశారు. టీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన వారిని ఎవరిని కూడా టీఆర్ఎస్ సంబంధించిన అధిష్టానం కానీ టీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా బతికి బట్టగట్టనియరు రాజకీయంగా అనేది బయట ఉన్న ప్రచారం, ఏమంటారు మీరు? అవును, ఆయన కక్ష బాగుంది. అడ్డు మాట్లాడటం ఒక సలహా ఇచ్చేటోళ్ళు ఉత్తగా భజన చేయాలి, చెప్పింది తినాలి. అయితే బయటికి వచ్చిన వాళ్ళు ఏమో బాగా హింసిస్తారు తెలుసు. నా మీద కూడా ఎన్నో దాడులు జరిగినాయి. వాళ్ళ కుటుంబ న్యూస్ పేపర్లు వాడిండ్రు, కుటుంబ ఛానళ్లు వాడిండ్రు. అదే కాక పోలీసు వాళ్ళని పెట్టిండ్రు నా మీద. ఇప్పుడు నువ్వు చూస్తున్న ఒక నేరస్తుని చూస్తున్నారు మీరు టీవీలో. నా నేరం ఏంటంటే పోలీసు వాళ్ళని రోడ్ మీద నేను కొట్టినా, వాళ్ళ బట్టలు చింపినా, నా జైలు వేసినా అని నా మీద కేసు పెట్టించిండ్రు. మా కుటుంబ సభ్యుల మీద చాలా హింసిస్తాడు పోలీసును వాడుకొని. అయితే అటువంటి పరిస్థితులు బహుశా ఎంతో మంది చూసిండొచ్చు టిఆర్ఎస్ బయటకు వచ్చిన వాళ్ళు. అయితే బహుశా అదిగే ఢిల్లీకి పోయిండొచ్చు ఈటెల రాజేందర్ గారు కొంచెం ప్రొటెక్షన్ కొరకు. నాకు అనిపిస్తుంది ఏంటంటే అక్కడ జాయిన్ అయ్యేందుకు పోలేదు అని అనిపిస్తున్నది. ఆడందరు నాయకులతో మాట్లాడి నా మీద గిట్ట నా కుటుంబ సభ్యుల మీద, మా మిస్సెస్ మీద, జమునా గారి మీద డాడీలో అయితే మాకు మీ ప్రొటెక్షన్ కావాలని అడుగుతందుకు పోయినట్టుంది. కానీ ఆయనకు హైకోర్టు నుంచి ఫుల్ ప్రొటెక్షన్ ఉన్నది లీగల్ కేసెస్ లా. కానీ ఇటువంటి పోలీసు వాళ్ళని పెట్టుడు, వీళ్ళను హింసించడానికి ప్రొటెక్షన్ పోయినట్టున్నాడు. అంటే విశ్వేశ్వరరెడ్డి గారు, మీరు 3 రోజుల క్రితం ఈటెల రాజేందర్ ఇంటికి వెళ్ళారు, మీతో పాటు కోదండరామ్ కూడా వచ్చారు. ఆ రోజు ఏం మాట్లాడుకున్నారు? అంటే ఏదన్నా ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ పెడదాము, ఒక పొలిటికల్ ఫోర్స్ ఏర్పాటు చేద్దామనే డిస్కషన్ వచ్చినట్టు కూడా బయట ఉన్న వార్తలు, ఏమంటారు దీని మీద? నేను 3 నెలల కింద కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చినప్పుడు అదే నేను ఇది పెడితే మంచిగా ఉంటది అని, ఒక కొత్త పార్టీ పెడితే మంచిగా ఉంటుందా, అందరు జాయిన్ అవుతారా, ఇవన్నీ నేను చూస్తా ఉన్నాను. అయితే ఆ రోజు మేము ఈటెల రాజేందర్ దగ్గర పోయింది, అది నేను 2వ సారి కలుస్తున్నా ఈటెల రాజేందర్ గారిని. వాళ్ళకి కొంచెం ధైర్యం ఇస్తేందుకు పోయినాము, సపోర్ట్ తెలుపుతందుకు పోయినాము. నేను, కోదండరామ్ గారు, ఇంకా కొంతమంది కలిసిపోయినాము. కానీ ఆ రాజకీయాలు ఎక్కువ మాట్లాడలేదు. ఒకటే ఏం చెప్పినామంటే, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అంటే తనకు ఏజ్ నాకంటే తక్కువ కూడా అవగాహన లేకుంటే ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నది రాజకీయాలలో. అయితే నేను దాంట్లో అడ్వైస్ ఏమి ఇయ్యా కానీ ఒకటే, ఆ టెన్షన్లు ఉన్నప్పుడు, మీ టెన్షన్లు ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు, కామ్గా నిదానంగా నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పినాము. మీరు బీజేపీకి పోవాలన్నా పోవద్దా, లేకుంటే కాంగ్రెస్ పోవాలన్నా పోవద్దా, లేకుంటే మాతో కలిసి పనిచేయండి, ఒకటే అన్న చెప్పినాం. మీరు ఎక్కడున్నా, మీరు ఒక బై ఎలక్షన్స్ ఉంటే మేము సపోర్ట్ ఇస్తాం, మీ బీజేపీలో ఉన్నా సపోర్ట్ ఇస్తాం, మీరు కాంగ్రెస్ ఉన్నా సపోర్ట్ ఇస్తామని మేము తెలియజేయడం జరిగింది. అంటే ఈటెల రాజేందర్ గారి యొక్క రెస్పాన్స్ ఏంటి? అంటే మీరు ఇచ్చిన ప్రపోజల్స్ ఆయన ఏమన్నాడు? దాని మీద కలిసి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేద్దామన్నారా లేదా? లేదు, ఆ ఇష్యూ డిస్కస్ చేయలేదు. అవును, మీతో కలిసే పనిచేస్తాము, లైక్ మైండెడ్ పీపుల్ తోటి నేను కలిసి పనిచేయదలుచుకున్నా అని చెప్పిండ్రు. కానీ దానికి వివరంగా మీరు పార్టీ పెడితే మేము జాయిన్ అవుతామా అని చెప్పలేదు. నేను బీజేపీలో పోతున్నా అని చెప్పలేదు, నేను కాంగ్రెస్ పోతున్నా అని చెప్పలేదు.
ఇంకోటి మేము ఏం చెప్పినామంటే, ప్రత్యేకంగా నేను చెప్పిన ఏంటంటే, మీరు తొందరపడితే మీకే కాదు, ఏ పార్టీలో అయితే జాయిన్ అవుతారో, ఒకవేళ బీజేపీలో జాయిన్ అయితే వాళ్ళకు కూడా నష్టం అవుతుంది. ఎందుకంటే మీ మీద బురద పోసి అక్కడ పంపిస్తున్నాడు. 2, అక్కడ స్క్రిప్ట్ రాసే ఉన్నది. ఒకవేళ మీరు బీజేపీలు ఇప్పుడు తొందరపడి జాయిన్ అయితే మీరు భయానికి అక్కడ పోయి జాయిన్ అయినట్టు ప్రచారం జరుగుతుంది. రెండోదేమో మీ మీద అలిగేషన్స్ పెట్టిండ్రు, ఏంటంటే కరప్షన్ అని లేకుంటే ల్యాండ్ గ్రాబింగ్ అని పెట్టిండ్రు. ఇటువంటి వాళ్ళని బీజేపీ తీసుకుంటది అని చెప్తారు. ఇంకోటేమో మీరు దేశవ్యాప్తంగా రామ్ మందిర్ అంటారు కదా, రామాలయ భూములు కబ్జా పెట్టుకోవాలనే మీరు ఆరోపణలు పెడతారు. మీరు తొందరపడితే మీకు లాభం లేదు, బీజేపీకి లాభం లేదు అని నేను చెప్పడం జరిగింది. విశ్వేశ్వరరెడ్డి గారు మళ్ళీ వద్దాం. వివి రావు గారు, ఇప్పుడు ఇంతకుముందుకు అద్దంకి దయాకర్ అదేవిధంగా కొండ విశ్వేశ్వరరెడ్డి ఇద్దరు మాట్లాడిన తీరు ఒకటే ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఒత్తిళ్లు, కేసులు వీటన్నిటిని కూడా ఫేస్ చేయడానికి ఇబ్బంది పడే ఈటల రాజేందర్ బీజేపీ నేతలతో మాట్లాడుతున్నారు అనేది అంటున్నారు. అంటే చేరే అవకాశం ఉందనేది కూడా మనకు వస్తున్న వార్తలు. కానీ వీళ్ళిద్దరు కూడా ఇలా అంటున్నారు. ఏమంటారు సార్ మీరు దీని మీద? వివి రావు గారు, మీరు మ్యూట్ ఉన్నట్టుంది, మీ మైక్ ఓసారి ఆన్ చేయండి దాన్ని. అది ఒక ప్రధాన కారణం అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతము బీజేపీ లాంటి పార్టీ కానీ లేదా కాంగ్రెస్ లాంటి పార్టీని కానీ ఈరోజు రానున్న ఎన్నికలలో ఒక స్ట్రాంగ్ అపోనెంట్ గా అంటే వాళ్ళు ఎంచుకోవడానికి ఈటల రాజేందర్ ఒక ఆయుధంగా కూడా వాడుకోవచ్చు. బీజేపీ తప్పులేదు అందులో. కానీ ఈటల రాజేందర్ గారే స్వయాన అక్కడికి వెళ్తున్నప్పుడు ఇప్పుడు మీరు చూసారు, బీజేపీ గతంలో కూడా మన స్వామి గౌడ్ గారిని కానీ ఇతర లీడర్స్ చాలా మంది ఎవరైతే టిఆర్ఎస్ నుంచి వెళ్ళి బయటకు వచ్చారో వాళ్ళందరినీ కూడా అకామిడేట్ చేసుకున్నటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా ఈటల రాజేందర్ గారిని కూడా అకామిడేట్ చేసుకోవాలనే ఆలోచన ఉండొచ్చు. ఎందుకంటే రాజకీయంగా వాళ్ళ అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు బయట నుండి మాట్లాడడం కన్నా ఒక కేసీఆర్ గారికి తోడుగా ఉద్యమ కాలం నుండి ఈ రోజు వరకు తోడుగా ఉండి అన్ని విషయాలు చాలా దగ్గరగా చూసినటువంటి వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడడంలో పొలిటికల్ మైలేజ్ ఉంటుంది అనుకున్నప్పుడు డెఫినెట్ గా బీజేపీ పార్టీ దాన్ని ఎన్కరేజ్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తుంది. దాంట్లో భాగం కూడా ఈ రోజు నడ్డా గారు ఈయన వాదన ఏంటి, ఈయన ఏ రకంగా పార్టీకి యూజ్ అవుతుందని చెప్పి తెలుసుకోవడానికి కూడా ఈ రోజు పిలిచి ఉంటాడు. ఇంకో వాదన ఏంటంటే, ఈ రోజు తన వైఫ్ ని నేను నిలబెడతాను, అవసరమైతే బీజేపీ పార్టీలో నేను పనిచేస్తాననేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తున్న పరిస్థితి మీడియా ద్వారా మనకు తెలుస్తా ఉంది. సో డెఫినెట్ గా ఈ రోజు ఒక స్ట్రాంగ్ అపోనెంట్ ను కొట్టాలంటే బీజేపీ పార్టీకి ఒక వాయిస్ గా కూడా ఈటల రాజేందర్ ను వాడుకునేటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే ఈ రోజు నడ్డా గారు టైం ఇచ్చి ఉంటారు. మరి బీజేపీ పార్టీ మిత్రులు కూడా ఆయన తీసుకెళ్లి ఆయన కల్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే స్థానికంగా కొంత టిఆర్ఎస్ పార్టీ ఆయనను ఎదుర్కోవడానికి వ్యూహాలు పన్నినప్పటికీ కూడా ఖచ్చితంగా రాజకీయ అవసరాల దృష్ట్యా ఏ ఒక్క రామ మందిరం ఇష్యూ లేకపోతే ఏదో ఒక ఇష్యూకే పరిమితమై ఉండదు. ఖచ్చితంగా రేపు పొద్దున బై ఎలక్షన్స్ లో ఈటల రాజేందర్ అంటే ఆ కాన్స్టిట్యూన్సీ సంబంధించి అన్ని వివరాలు తెలిసినటువంటి వ్యక్తి, అన్ని విషయాలు తెలిసినటువంటి వ్యక్తి. వివిరావు గారు డిస్కషన్ కొనసాగిద్దాం. విశ్వేశ్వరరెడ్డి గారు, సార్ ఈ పరిణామాలన్నిటి కూడా ఈ 7 yearsలో తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు అంటే దాదాపుగా ఎవరు కూడా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు తెలిపే పరిస్థితి కూడా లేదు. ప్రగతి భవన్ ముందుకు వెళ్తే ఎందుకు వెళ్ళారనే అనుమానంతో వెంటనే పోలీసులు అరెస్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయి. అంటే ఈ పరిణామాలన్నింటినీ కూడా ఏమంటారు మీరు? ఎన్నో విధానంగా ఉద్యోగాలలో, నీళ్ళల్లో ఎన్నో విధానంగా మనం ఎన్నో వెనుకబడ్డాము. కానీ రాజకీయాలలో అయితే మనం 70 ఏళ్ళు వెనుకబడ్డాము. ఎందుకంటే ఓ నిరసన తెలిపే జాగా లేకుంటే ఎక్కడనైతే ధర్నా చౌక్ లో పుట్టిందో ఆ ధర్నా చౌక్ ను బయటేసేందుకు ప్రయత్నం చేసిండు. అయితే హైకోర్టు వచ్చి ఆపే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అక్కడ సీఎం దగ్గర పోయి రోడ్ మీద ఇంత పాంఫ్లెట్ పట్టుకుంటే జైలు వేస్తున్నారు, లాఠీ చార్జ్ చేస్తున్నారు. సీఎం గారికి రిప్రజెంట్ అంటే రాజకీయంగా మనం 70 ఏళ్ళు వెనుకబడ్డాము తెలంగాణ వచ్చినాక. ఇంకోటి విచిత్రం అవుతుందంటే పట్టాభిషేకం అంట రాజకీయంగా నిజంగానే ఇంత దిగజారుతుందంటే నాకు అర్థమే అయితే లేదు. మనం తెలంగాణ తెచ్చుకున్నది ప్రజాస్వామ్యం కొరక లేకుండా కుటుంబ పాలన కొరక? ఎన్నో విధానంగా తెలంగాణ నిజంగానే 70 ఏళ్ళు వెనుకబడ్డేది రాజకీయ పరంగా, ప్రజాస్వామ్య పరంగా. ఓకే, థ్యాంక్ యూ విశ్వేశ్వరరెడ్డి గారు. శ్రీనివాస్ రెడ్డి గారు, ఏంటి అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నింటికి చూస్తే ఈటల రాజేందర్ గారు బీజేపీకే ఎందుకు ప్రియారిటీ ఇచ్చారనుకోవచ్చు?
ఇది మనం ఈటెల రాజేందర్ కేంద్రీకృతంగా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈటెల రాజేందర్ గారి కంటే కూడా సీనియర్ నేతలు చాలామంది టీఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చారు. విజయరామారావు గారు ఉన్నారు. ఈటెల రాజేందర్ గారి కంటే ముందు ఫ్లోర్ లీడరు, ఎంపీగా పనిచేసి 3-4 సార్లు ఎమ్మెల్యే మంత్రి అయిన వ్యక్తి. తర్వాత చంద్రశేఖర్ గారు, వికారాబాద్ చంద్రశేఖర్ గారు మన రాష్ట్రంలో దేశంలో నాకు తెలిసి వన్ ఆఫ్ ద ఫ్యూ పర్సన్స్ అయినా కంటిన్యూస్గా 25 సంవత్సరాలు ఒక దళిత ఎమ్మెల్యే కంటిన్యూస్గా గెలవడం అనేది ఒక రికార్డు రంగారెడ్డి జిల్లా నుంచి. సో ఆయన టీఆర్ఎస్ పార్టీలో నెంబర్ 2 ఉండే. మేమందరం కూడా అక్కడ ఉన్నప్పుడు ఆయన ఈ వాజ్ నెంబర్ 2. నేను వచ్చిన మా తర్వాత ఇక కొమ్మూరు ప్రతాప్ రెడ్డి చాలామంది వచ్చిండ్రు. అయితే ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే తెలంగాణలో ఇంతకుముందు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ కొట్లాడే మనస్తత్వాన్ని కోల్పోయింది అని ప్రజలు అర్థం చేసుకొని మార్పు కోసం చూస్తున్న క్రమంలో బీజేపీ వైపు చూస్తున్న విషయం అందరికీ తెలుసు. సరే, ఒక ఎలక్షన్ ఓడిపోవచ్చు, ఒక ఎలక్షన్ గెలవచ్చు, అది కాదు. నెక్స్ట్ జనరల్ ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీకి ఆల్టర్నేటివ్గా ప్రజలు ఎవరిని చూస్తున్నారు అంటే ఏమాత్రం పొలిటికల్ పరిజ్ఞానం ఉన్న వ్యక్తులకైనా అది బీజేపీ వైపు చూస్తున్నారు అనేది అర్థమవుతుంది. సరే, నువ్వు కమ్యూనిస్ట్ ఉండొచ్చు, రైటిస్ట్ ఉండొచ్చు, లెఫ్టిస్ట్ ఉండొచ్చు, సెంట్రిస్ట్ ఉండొచ్చు, ఏయిస్టులు కాకపోవచ్చు, కానీ పబ్లిక్ ఇవన్నీ ఏముండవు. ఎటువైపు అయితే గట్టి కొట్లాడగలుగుతారో, కేసీఆర్కి వ్యతిరేకంగా ఎవరు గట్టిగా నిలబడగలుగుతారో వాళ్ళ వైపు చూస్తారు. అయితే ఇక్కడ జరుగుతూ ఉన్నది ఏంటి అంటే బీజేపీ పార్టీ నిర్మాణం కానీ, బీజేపీ పార్టీ గెలవడం కానీ, బీజేపీ పార్టీకి ఉన్న కార్యకర్తల బలం కానీ, బీజేపీ పార్టీకి ఉన్న ఫిలాసఫికల్ స్ట్రెంగ్త్ కానీ ఇవన్నీ కూడా యాడ్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ ఈటెల రాజేందర్ గారు ఇప్పుడు బయటికి వచ్చారు. ఆత్మగౌరవ నినాదం ఈటెల రాజేందర్ గారితో మొదలు కాలేదు, ఈటెల రాజేందర్ గారితో ఆగదు. 2009లో మేము బయటకు వచ్చినాం, చాలామంది బయటకు వచ్చారు, కొంతమంది మళ్ళీ కేసీఆర్ గారు పిలిస్తే వెనక్కి పోయారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరికి ఇబ్బంది కలుగుతూ ఉంటే వాళ్ళు వస్తూ ఉన్నారు బయటికి. అవకాశం మళ్ళీ వస్తుందంటే లోపలికి పోతూ ఉన్నారు. అది కాదు ఇష్యూ. పొలిటికల్ ఆల్టర్నేటివ్, పొలిటికల్ పవర్ అనేది ఇప్పుడు తెలంగాణలో నడుస్తున్న గేమ్. తెలంగాణ తెచ్చుకున్నాం, ఇప్పుడు అధికారం కోసమే కదా ఏ పార్టీ అయినా చూసేది. అధికారం ద్వారా ప్రజలకు ఎలాంటి మేలు చేయాలనేది ఒక ఫిలాసఫీ తోటి రాజకీయాల్లో ఉంటున్నాం. విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నా, దయాకర్ గారు ఉన్నా, మేమున్నాం. ఈ అధికారం తీసుకురావడానికి కేసీఆర్ని కొట్టాలి అంటే సామధాన భేద దండోపాయాలు అవసరం. కేసీఆర్ అనే వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. ఎప్పుడు కూడా ఒక వెనకటికో సామెత ఉంది, నీ ప్రత్యర్థిని గౌరవిస్తేనే నీ ప్రత్యర్థి యొక్క బలాబలాలు, వీక్నెస్లు తెలుస్తాయి. సో ఇక్కడ కేసీఆర్ అనేవాడు చాలా స్ట్రాంగ్ ప్రత్యర్థి, దాంట్లో ఏం అనుమానం లేదు. వారిని కొట్టాలి అంటే అంతకంటే స్ట్రాంగ్ పార్టీ కానీ ఒక ప్రత్యర్థి కానీ ఉంటే తప్ప సాధ్యం కాదు. ఒక వ్యక్తి కానీ, ఒక వ్యక్తి ఫిలాసఫీ కానీ, ఒక వ్యక్తి ఆలోచనలు కానీ కేసీఆర్ని కొట్టలేవు. సో ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో, దేశంలో ఉన్న పరిస్థితులు చూసుకుంటే భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకో ఆల్టర్నేటివ్ కేసీఆర్ని కొట్టడానికి పనికిరాదు. అందుకే ఎవరైనా విజ్ఞులు, ఈటెల రాజేందర్ గారు లాంటి వాళ్ళు కావచ్చు, చంద్రశేఖర్ లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళకంటే ముందు డీకే అరుణ గారి కేసు సెపరేట్ కేసు. సరే, ఇప్పుడు చంద్రశేఖర్ గారికి అక్కడ టికెట్ దొరకకపోవచ్చు, ఈటెల రాజేందర్ గారు అక్కడ ఉద్వాసనకు గురి కావచ్చు, బర్తరఫ్ కావచ్చు, కానీ అన్ని హంగులు అవకాశాలు ఉన్న డీకే అరుణ గారు ఎందుకు వచ్చిండ్రు? ఆమె భవిష్యత్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే పీసీసీ ప్రెసిడెంట్ కూడా అయ్యేది. ఆ రోజు ఎంపీ స్థానం ఇస్తామని చెప్పి ఆఫర్ చేసిన, రిక్వెస్ట్ చేసిర్రు, అయినా కూడా ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు సుదీర్ఘంగా రాజకీయ కుటుంబం వాళ్ళది. బీజేపీలో మనం అందరం కలిసి చేరి బీజేపీని బలోపేతం చేస్తేనే కేసీఆర్ను కొట్టగలుగుతామని ఒక క్లారిటీ, విజ్ఞత గల రాజకీయ నాయకులకు ఈరోజు క్లారిటీ ఉంది. ఈటెల రాజేందర్ గారు కూడా అనుభవం ఉన్న వ్యక్తి, 20 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, ప్రత్యక్ష రాజకీయాలు చూసిన వ్యక్తి, ఉద్యమంలో ఉన్న వ్యక్తి. కాబట్టి ఆయనకు అర్థమైంది బీజేపీలో ఉండి కొట్లాడితే తప్ప మనం కేసీఆర్ను కొట్టలేము. అచ్చా, దీంట్లో మళ్ళీ కోదండరామ్ గారి పాత్ర గురించి మనం మాట్లాడాలి. కోదండరామ్ గారు మనందరం గౌరవిస్తాం, టీజేఏసీ చైర్మన్, కానీ ఆయన ఉద్యమకారుడు, ఆయన ఒక రాజకీయవేత్త కాదు. ఉద్యమాల్లో ఆయన పనికొస్తాడు, ఆయన లీడర్షిప్ పనికొస్తుంది. కానీ ఈరోజు జరుగుతున్న తెలంగాణలో జరుగుతున్న ఈ ప్రజాస్వామ్యం ప్రక్రియలో కోదండరామ్ గారు పనికిరారు. ఎందుకు అంటే సామధాన భేద దండోపాయాలు ఏంటివో మీకు అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు. నోట్లు తీసుకొని ఓట్లేసే పబ్లిక్కు తెలుసు, డబ్బు సంచులు అటువైపు పోతూ ఉంటాయి, కళ్ళు మూసుకొని ఇటు తిరిగే పోలీసు యంత్రాంగానికి తెలుసు, డబ్బు సంతులు అందించే ఎలక్షన్ కమిషనర్కు కూడా తెలుసు, అందరికీ తెలుసు ఈ ఎలక్షన్స్ ఎట్లా జరుగుతున్నాయి తెలంగాణలో. మరి వీటిని తట్టుకోవాలంటే కేసీఆర్కు దీటైన పార్టీ కానీ, కార్యకర్తల బలం కానీ, నాయకులు కానీ ఉండాలి కదా. అందుకే ఈరోజు ఒకటే సింపుల్గా చెప్తా ఉన్నా గారు, మీరు దీటైన పార్టీ కేసీఆర్ని తట్టుకునే శక్తి ఉన్న పార్టీ అంటున్నారు, కానీ బయట జరుగుతున్న డిస్కషన్ ఏంది? దుబ్బాక జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత బీజేపీ గ్రాఫ్ క్రమంగా తగ్గింది అనేది ఒక డిస్కషన్ ఉంది. ఎవరు చేస్తున్నారు ఈ డిస్కషను? ఎవరు పెడుతున్నారు ఈ డిస్కషను? ఈ నెరేటివ్ ఎందుకు పబ్లిక్లో కావాలని తీసుకుపోతున్నారు? అది కూడా మనం ఆలోచించాలి కదా. ఇంకొకటి, 2001 తర్వాత పొలిటికల్గా ఆలోచించడం మనం మానేసినాం. ఇక్కడ ఎవరు ఈ రాష్ట్రంలో ఒక మంత్రి పోయి కేంద్రంలో ఉన్న ఒక మంత్రిని కలిస్తే ఏమో అయిపోతూ ఉంది.
ఒక ఎమ్మెల్యే పోయి పెళ్లి పత్రిక ఇచ్చి సీఎంకో ఎవరికో ఇస్తే ఏమైపోతుంది కరిపోతుంది. అంటే అంత కలుషితంగా మైండ్లు కలుషితం అయిపోయినాయి. ఇక్కడ మిగతా రాష్ట్రాల్లో రాజకీయాలు ఎట్లా జరుగుతూ ఉన్నాయి, ఆడ ఎవరి ఫిలాసఫీ వాళ్ళు ఉంచుకుంటూ ఎవరి పార్టీల వాళ్ళు ఉంచుకుంటూ కూడా స్నేహపూతమైన వాతావరణంలో నిజమైన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయి, కొట్లాడతారు. ఇక్కడ ఎట్లా విషతుల్యం అయిపోయినాయి ఈ రాజకీయాలు అంటే తెలంగాణ ఉద్యమం కావచ్చు, లేకుంటే ఆంధ్ర గో బ్యాక్ అని ఆంధ్రుల మీద ద్వేషం కానీ ఇవన్నిటితో ఏమైందంటే మైండ్ చాలా నేరో అయిపోయింది, పొలిటికల్ మైండ్. సో అందుకే ఒక ఎలక్షన్ గెలవని అయిపోయింది మేము అధికారంలోకి వచ్చేస్తాం, ఒక ఎలక్షన్ ఓడిపోగానే ఇంక పోయింది మొత్తం అనేది ఇదంతా ఏంటంటే క్లోజ్డ్ మైండ్ తోటి ఆలోచించే వ్యక్తులు చేసే పని. ఈరోజు ఒక ట్రెండ్ కనబడతా ఉంది మనకు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు యాక్సెప్ట్ చేస్తలేరు. 2018లో 108 డిపాజిట్ పోయింది బీజేపీ పార్టీకి. 3 నెలల్లోనే మళ్ళీ బీజేపీ 4 ఎంపీ స్థానాలు ఎందుకు గెలిచిందండి? దాని వెనుక కోణం ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది కాబట్టి ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు బీజేపీ. ఆ క్రమంలో భాగంగా ఏమైంది, దుబ్బాక ఒక గట్టి క్యాండిడేట్ నిలబడ్డాడు. 25,000 30,000 సొంత ఓటు బ్యాంక్ ఉన్న క్యాండిడేట్ గట్టిగా నిలబడితే బీజేపీ గెలిచింది. జిహెచ్ఎంసీ కూడా 15-20 రోజుల్లో మొత్తం టర్న్ అయిపోయింది. ఎందుకు? క్యాండిడేట్లను గట్టిగా పెట్టుకున్నాం, ఆ దుబ్బాక ఊపు ప్లస్ సిటీలో ఉన్న అర్బన్ బేస్ తోటి వచ్చింది. అదే నాగార్జున సాగర్ పోతే ఫెయిల్ అయింది, వాస్తవమే. కానీ అంతకుముందు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏమైంది, ఇన్ని 100-150 కోట్లు ఖర్చు పెట్టిన పివి నరసింహారావు గారి బిడ్డని ఇక్కడ పెట్టుకొని లాస్ట్ మినిట్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేసి కేసీఆర్ అంతా చేసినా కూడా కేవలం 10,000 తోటి ఇక్కడ క్యాండిడేట్ ఓడిపోయాడు. మా సిట్టింగ్ సీటు ఎక్కడ మాకు బలం తగ్గిన తర్వాత వరంగల్లో మేము ఏ రోజు కూడా వరంగల్లో మేము కాంపిటీషన్లోనే లేము, గతంలో లేము, ఇప్పుడు లేము. సో ఏమైపోయింది, మినువిరిగే మీద పడలేదు. నాగార్జున సాగర్ విషయానికి వస్తే అక్కడ పోటీ జానారెడ్డి గారి మధ్యలో టీఆర్ఎస్ మధ్యలో ఉంది. తెలంగాణ రాజకీయాల్లో ఒక స్పెషాలిటీ ఏంది అంటే పోటీ ఎప్పుడు కూడా ఫస్ట్ సెకండ్ మధ్యలోనే ఉంటుంది. మిగతా మహారాష్ట్రలో మిగతా యూపీలో జరిగినట్టు త్రిముఖ పోటీ చతుర్ముఖ పోటీలు జరగవు. ఎవరైతే గెలిచే క్యాండిడేట్ ఉంటాడో ఆయన ఓడించే క్యాండిడేట్ ఉంటాడో ఈ రెండింటి మధ్యనే. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. అద్దంకి దేగర్ గారు, ఇప్పుడు రాజేందర్ గారు బీజేపీ వైపు రావడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ అసలు ఉనికే లేదనేది శ్రీనివాసరెడ్డి గారి యొక్క అలిగేషన్. అంటే ఇప్పుడు మనోడు ముందు వెనక మొత్తం మాట్లాడేది కాంగ్రెస్ బలహీనంగా ఉంది, బలపడదు అనేది వాళ్ళ ఎత్తుగడ ఏది బీజేపీ. అయితే కాంగ్రెస్ పార్టీకి రావాలంటే దమ్మున్నోడే వస్తాడు, దమ్మున్నోడే ఉంటాడు. అధికారం మాటున పోయి అధికారం చెలాయించాలను. ఇప్పుడు మేము ఒక్కసారి ఎమ్మెల్యేకి కూడా గెలవలే, ఒక రాజకీయ పదవి మేము ఎప్పుడు తీసుకోలే. ఇంత బలహీన పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీతో ఉంటున్నాం, ఎందుకంటే అది కార్యకర్తల బలం. ఇప్పుడు నేను పోయి బీజేపీ కానో టీఆర్ఎస్ పార్టీ కానో చేరలేమా మేము? ఇక మాకెవరు పరిచయాలు లేరు, మాకెవరు లేరా? ఉద్యమ కాలంలో అందరితో కలిసి ఉన్న వాళ్ళమే. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున్న పరిస్థితి వాస్తవంగా దీనావస్థలుందా? కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ చేసిందా? అది వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రెండవది, కరోనా తుఫాన్లో 2 పార్టీలు కొట్టుకపోయాయి. వాళ్ళ అధికారం కొరకు ఇవాళ రాజకీయాలు చేస్తున్నారు తప్పితే ప్రజల్ని ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. వాళ్ళకు ఆశ ఉంది, మళ్ళీ 3వసారి మేము కేంద్రంలో వస్తాం, 3వసారి మేము రాష్ట్రంలో రావాలని కేసీఆర్కు ఉన్నట్టుంది. కానీ నష్టమేం లేదు. ఇది పబ్లిక్ స్కూల్ కాంగ్రెస్ పార్టీ, ప్రైవేట్ స్కూల్స్ అవి. నష్టమే ఉంది. 55 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇలా అధికారం కొరకు వెంపర్లాడి దొడ్డిదారిన లేకపోతే గడ్డి తినాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ ఉండదు. కాంగ్రెస్ పార్టీ దేశం కొరకు పుట్టిన పార్టీ, కాంగ్రెస్ పార్టీ దేశంకు స్వాతంత్రం తెచ్చిన పార్టీ, దేశం కొరకు ఉండే పార్టీ. తెలంగాణ ఇచ్చిన పార్టీ, తెలంగాణను ఆ రోజు కలిపితే నష్టపోయినవని తీసి ఇలా మళ్ళా తెలంగాణను ఏర్పాటు చేసిన పార్టీ. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిపిన మేమే, తీసేసింది కూడా మేమే. ఇలా ఒక మంచి స్థాయికి తెలంగాణకి ఇచ్చినాం, వాడుకోవట్లేరు. కేసీఆర్ నియంతృత్వ ధోరణో, కేసీఆర్ అహంభావ పూరిత ధోరణో, లేకపోతే కేసీఆర్ కుటుంబ పాలనో, కేసీఆర్ ప్రజాస్వామ్యంలో రాజరికాన్ని చేయాలని చూస్తున్న దాన్ని ప్రజలు గమనిస్తున్నారు. దానికి బీజేపీ ఏం చేస్తుంది? ఆయనను ఇవాళ ఇప్పుడు ఏ రోజైనా అయితే జైల్లో ఉంటాడు, పోతాడు, లోపడబడతాడు. చూడు ఎన్ని అవినీతి కార్యక్రమాలు అంటారు. ఒక్క కేసు వాళ్ళ మీద ఉన్నాయండి. సహారా కేసు ఉంది, తర్వాత అంతకు ముందు జరిగిన స్కామ్లు 2-3 సహారా అంటే పిఎఫ్ది, ఇక్కడ కాళేశ్వరంకు సంబంధించిన స్కామ్లు ఉన్నాయి. ఏవి పట్టించుకోరు. వీళ్ళు రాజకీయాల కొరకు టీఆర్ఎస్ని తిడతారు. ఎక్కడ బీజేపీ టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఉన్నాయండి నాకు చెప్పండి ఒకటి. వ్యవసాయ చట్టాలు కానీ ప్రతి ఒక్క చట్టం ఏదో ఒక దాంట్లో సిఏఏ తెస్తా అని చెప్పి ఏదో ఒకటి అన్నట్టుంది. సిఏఏ ఇక్కడ తెలంగాణకి ఏం అప్లికబుల్ కాదు. ఎన్ఆర్సీలో ఎన్పిఆర్ నుంచి మొదలు పెడితే కేంద్ర చట్టాలు అన్నిటి మూకుమ్మడిగా గుంపగుత్తగా మొన్న పోయి మోడీ గారి దగ్గర మోకరిల్లు వచ్చింది టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీలో ఉంటేంది, బీజేపీలో ఉంటేంది. ఇదేమైనా ప్లానెడ్ ఎత్తుగడా అని కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు.
సో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టం ఏం లేదండి. కాంగ్రెస్ పార్టీ ప్రజలు చీత్కరించుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీ బలపడాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ బలహీనం వెనుక 12 మంది ఎమ్మెల్యేలు పోతే ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు ఒక్కళ్ళు మాట్లాడినరా? విశ్వేశ్వరరెడ్డి గారు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, రాజకీయ పరిస్థితుల్లో ఒక ఆల్టర్నేట్ ఫోర్స్కు అవకాశం ఉందనేది మీరు అంటున్నారు. ఆ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశం ఉందా? మీరు చాలామందిని కలిసినట్టున్నారు, కోదండరామ్ని కలిశారు, ఈటెల రాజేందర్ కలిశారు. కానీ ఈటెల రాజేందర్ పాపం మరి మీరు చెప్పే కారణాల మరే కారణాలు చూడాలి అంటే ఆయన జైన్ అవుతారా? జస్ట్ మీరేమో కలవడానికి వెళ్ళారు ఢిల్లీకి అంటున్నారు. అంటే మీ యొక్క ఆలోచన ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ పొలిటికల్గా అవసరం అంటున్నారు, అది సక్సెస్ అయ్యే అవకాశం ఉందంటున్నారా? అది అవసరం ఉన్నదని వాస్తవం. అదైతే అందరూ ఒప్పుకుంటారు. కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కూడా కొంతమంది మిత్రులు ఒప్పుకుంటారు. కానీ రెండో ప్రశ్న అడిగినరు, అది సక్సెస్ అవుతుందా? అది నిజంగానే మనం పరిశీలన చేయాలి. సక్సెస్ అయ్యే ఎన్వైర్న్మెంట్ ఇక్కడ ఉండా. ఎందుకంటే అనగదొక్కుతున్నాడు, చిన్న వాళ్ళని అనగదొక్కుతున్నాడు, పెద్దోళ్ళ దగ్గర పోయి కాళ్ళు పడుతున్నాడు. ఇటువంటి పరిస్థితిలా కొత్త పార్టీ ఎదగగలుగుతుందా? నాకు ఇప్పటి వరకు అర్థమైంది ఏంటంటే, కొత్త పార్టీ ఎదగాలంటే ఒక మంచి శక్తుల సపోర్ట్ ఉండాలి. అంటే మేము కొత్త పార్టీ పెట్టినా కూడా తప్పనిసరిగా కాంగ్రెస్ తో బీజేపీఓ సపోర్ట్ ఉండాలి. కానీ వచ్చే ఎన్నికలు జమ్లీ ఎలక్షన్స్ రెండు కలిసి అయితే అనుకోండి, అప్పుడు టిఆర్ఎస్ వర్సెస్ నేషనల్ పార్టీస్ ఉంటాయి. అది ఎంతో మంది మిత్రులు చెప్పిండ్రు, బీజేపీ మిత్రులు చెప్పిండ్రు, కాంగ్రెస్ మిత్రులు చెప్పిండ్రు. టిఆర్ఎస్ వర్సెస్ నేషనల్ పార్టీ అంటే ముఖ్యంగా ఇప్పుడు బీజేపీ కొంచెం బలంగా ఉంది. సో టిఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అవుతుంది. విడివిడిగా ఎలక్షన్స్ వస్తే అప్పుడు టిఆర్ఎస్ వర్సెస్ రీజనల్ పార్టీ, అప్పుడు రీజనల్ పార్టీకి అవసరం ఇంకా ఎక్కువ ఉంటుంది. రాజకీయంగా ఎలక్ట్రల్ పాలిటిక్స్ లో రీజనల్ పార్టీ అవసరం ఇంకా ఎక్కువ ఉంటుంది. అప్పుడు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు మేము కొత్త పార్టీ పెడితే మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. కానీ చూడబోతే జమ్లీ ఎలక్షన్సే వస్తున్నట్టు అనిపిస్తున్నాయి. అందుకే వాళ్ళు కొత్త పార్టీలకు మద్దతు ఇవ్వకుండొచ్చు, బీజేపీ ఇవ్వకుండొచ్చు. మేము సొంతగా పెట్టాలంటే ఈడ విపరీతంగా ఖర్చు పెడుతున్నారు టిఆర్ఎస్ పార్టీ. విపరీతంగా అంటే నేను ఎక్కడ కూడా చూడలేదు. వేరే రాష్ట్రాలకి ఇక్కడి నుంచి పోతున్నాయి, పెద్ద పెద్ద సీఎంలకి ఇక్కడి నుంచి ఫండ్స్ పోతున్నాయి. వెస్ట్ బెంగాల్ కనుకోండి, ఇక్కడికి అనుకోండి, మధ్యప్రదేశ్ కనుకోండి, అన్ని రాష్ట్రాలకి ఇది ఒక యాంటీ బీజేపీ. ఫెడరల్ ఫ్రంట్ అనేది 2 సార్లు ప్రయత్నం చేసిండ్రు, ఫెయిల్ అయింది. 3ఓసారి ఈ ప్రయత్నాలు అవుతున్నాయి. వేరే పార్టీ పెరగకుండా విపరీతంగా పైసలు ఖర్చు పెడతారు. అట్లనే ఎన్నడూ లేనట్టు పోలీసు అధికారులను వాడుకుంటున్నది ప్రభుత్వం. అటువంటి పరిస్థితుల కొత్త పార్టీ సక్సెస్ అవుతుందా అంటే మాకు నిజంగానే చాలా త్యాగాలు చేయాలి. మేము మా ఇంట్లో ఎంతో మంది ఉండాలి. ఇది సక్సెస్ అవుతుందా లేదా ఇప్పటి వరకు నాకు తెలియదు. కానీ వాస్తవం అంటే ఇది అవసరం. ఓకే, విశ్వేశ్వరరెడ్డి గారు, వివి రావు గారు, ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారు వర్షన్ మనం విన్నాం. కొత్త ఆల్టర్నేటివ్ ఫోర్స్ పెట్టాలంటే చాలా త్యాగాలు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. కానీ టీఆర్ఎస్ నుంచి వచ్చిన లీడర్లందరూ కూడా బీజేపీ వైపు వెళ్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ ఫోర్స్ అనేది బీజేపీ అయితేనే బాగుంటుంది లీడర్లు భావిస్తున్నారా? ఇప్పుడు ఎన్నికలంటేనే గెలిపే పరమావధి. ఎన్నికల్లో అన్ని హంగులు వాడగలిగేటువంటి రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రజలకు ఒక ఓటర్ కి అంటే ఒక ప్రత్యర్థిగా చూసేటువంటి పరిస్థితే ఈ రోజు రాజకీయ ఎన్నికల్లో ఉంది. మీరు చూస్తున్నారు, ఈ రోజు ఎన్నికలంటే నిజంగా వాళ్ళు ఇచ్చే వాగ్దానాలు లేకపోతే వాళ్ళు ఇచ్చేటువంటి దాని మీద కన్నా ఎలక్షనీరింగ్ ద్వారా ఎక్కువ గెలిచేటువంటి పరిస్థితి ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలలో. ఎన్నికలు గెలవాలంటే ఒక పీకే లాంటి వాడు ఎంపడి పెట్టుకొని గెలుచుకునేటువంటి రోజులు ఈ రోజు. కాబట్టి డెఫినెట్ గా రాజకీయ పార్టీ యొక్క వెనకాల ఉన్నటువంటి అధికారంలో ఉన్న పార్టీకి అయితే ఖచ్చితంగా అడ్వాంటేజ్ వేరు ఉంటది. కాబట్టి ఈ రోజు బీజేపీ కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ఉంది. వీళ్ళే ప్రధాన ప్రత్యర్థులుగా కనబడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు కోదండరామ్ గారు ఇప్పుడు మరి మన పెద్దలు విశ్వేశ్వరరెడ్డి గారు కొత్త పార్టీ పెడదామన్నా కూడా అది సక్సెస్ అయిద్దాన్ని ప్రశ్న అడిగితే సమాధానం చెప్పే పరిస్థితి లేరు. ఎందుకంటే ఓటర్ అనేవాడు ఈ రోజు ఎన్నికలనగానే ఒక పూనకాల్లో ముంచెత్తుతున్న పరిస్థితి. ఆ పూనకాల్లో నుంచి వెళ్ళి ఆయన ఓటేస్తున్నప్పుడు ఆయన పూనకాల్లో ముంచడానికి కావాల్సినటువంటి అన్ని రాజకీయ హంగులు అన్ని విధాలుగా కుల బలం, మత డబ్బు బలం, మరి అన్నిటికన్నా మించి ఆ సమయంలో జరుగుతున్నటువంటి కెమిస్ట్రీ, ఎన్నికల కెమిస్ట్రీ బలం కూడా చాలా ముఖ్యం. కాబట్టి ఈ అన్ని హంగులు ఎవరికి సాధ్యమవుతుంది? ఒక ఇండిపెండెంట్ పార్టీకి సాధ్యమవుతుందా?
ఒక కొత్త పార్టీకి సాధ్యమవుతుందా? ఇంత సీనియర్ గా ఉన్నటువంటి ఈటెల రాజేందర్, ఇంత పెద్ద సీఎం గారితో ఉన్నటువంటి ఈటెల రాజేందర్ గారే ఇండిపెండెంట్ గా నిలబడడానికి భయపడి ఈ రోజు బీజేపీ పార్టీతో అలయన్స్ కట్టడానికి వెళ్తున్నాడంటే ఈ రోజు రాజకీయాల్లో ఎన్నికల యొక్క స్వభావం ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి డెఫినెట్ గా వారు చెప్పినట్టు పెద్ద పార్టీ, కేంద్రంలో ఉన్న పార్టీ కావచ్చు, రాష్ట్రాల్లో ఉన్న పార్టీ కావచ్చు, ఎవరైనా కూడా రాజకీయంగా అధికార బలము లేదా డబ్బు బలము లేదా ఇతర బలాలు ఉంటే తప్పితే ఈ రోజు ఎన్నికల్లో నిలబడే పరిస్థితి లేదండి. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజులలో టిఆర్ఎస్ పార్టీకి ఒక బలమైన పద్ధతిగా బీజేపీ ఉండే పరిస్థితి కనబడతా ఉంది. కానీ అంతకన్నా కూడా మించి 2 సంవత్సరాలలో కొన్ని బలమైనటువంటి ఫ్యాక్టర్స్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే నిజంగా మోడీ మీద వ్యతిరేకత లేకపోతే ఇక్కడున్న కేసీఆర్ మీద బలమైనటువంటి వ్యతిరేకత రావడమే కాకుండా వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎన్కరేజ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఆ నాయకత్వము, అప్పుడు ఉండాల్సినటువంటి వాళ్ళ యొక్క సమన్వయం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ పరిస్థితి వచ్చినప్పుడు కొంత మార్పు ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఈటెల రాజేందర్ గారికి ఎటు దిక్కు చూడాలంటే బీజేపీ దిక్కే చూసే పరిస్థితి ఉంది, కానీ మిగతా ఇంకా ఏ రాజకీయ పార్టీల దిక్కు చూసే పరిస్థితి లేదనేది ఇవాళ మన నడ్డా గారి దగ్గరికి వెళ్ళిన పరిస్థితి మనకు కనబడతాం. ఓకే వివరా గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ పార్టీకి ఉన్న సిద్ధాంతాల మేరకు ఒక బయట నుంచి ఒక ఎమ్మెల్యే కానీ లేకపోతే ఎంపీ కానీ మీ పార్టీలో చేరాలంటే ఉన్న రూల్స్ ఏంటి? ఒకటండి, ఇప్పుడు మేమందరం కూడా బీజేపీ పార్టీకి బయట నుంచే వచ్చాం. మేము పుట్టుకతోటి బీజేపీ పార్టీ కాదు, ఆ ఫిలాసఫీతోటి అనుబంధం పెంచుకున్న వాళ్ళము కాదు. మేము పూర్తిగా పొలిటికల్ కోణంలో చూసుకొని భారతీయ జనతా పార్టీలో చేరినాం. ఎందుకంటే బీజేపీ తెలంగాణ ఉద్యమంలో అన్ని పార్టీలతో పాటు సమానంగా ఏదైతే ఒక రవంత ఎక్కువ కూడా తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసింది. ఆ అభిమానంతో మేము ఆ రోజు బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. అయితే ఇక్కడ బీజేపీ పార్టీలో మిగతా కాంగ్రెస్ పార్టీలో మిగతా పార్టీల్లో ఇండిసిప్లిన్ అనేది చాలా తక్కువ. ఒక సిస్టము, ఒక లైను, పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి దాదాపుగా అందరూ 90% కట్టుబడి ఉండడం, ఇవన్నీ కూడా ఆ పార్టీకి ప్లస్ పాయింట్స్. అయితే ఇక్కడ గతంలో పాత కొత్త అనేది కొద్దిగా ఉండింది. ఇది 2010 కంటే 2009 కంటే ముందు. కానీ ఇప్పుడు ఏమైంది అంటే నాగం జనార్దన్ రెడ్డి గారు లాంటి నాయకులు రావడం, ఇంకా చాలామంది ఉద్యమకారులు అందరూ వచ్చి బీజేపీలో చేరడంతో ఇప్పుడు అంతా ఒకటే అనే దానికి వచ్చి తర్వాత నేషనల్ పార్టీస్ కూడా, నేషనల్ లీడర్షిప్ కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా మిగతా పార్టీల్లో ముఖ్యమైన వ్యక్తులు భారతీయ జనతా పార్టీలో చేర్చుకొని వాళ్ళకి సముచిత స్థానం కల్పించడం, కొన్ని రాష్ట్రాల్లో వారికి స్టేట్ ప్రెసిడెంట్ ఇవ్వడం, కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళని ముఖ్యమంత్రులు చేయడం, ఇవన్నీ చేయడంతో ఏమైంది అంటే ఆ అపోహ ఏదైతే ఉండిందో అది క్లియర్ అయిపోయింది. మన రాష్ట్రానికి వస్తే కూడా బయటి పార్టీ నుంచి చాలామంది వచ్చారు, వాళ్ళకు సముచితమైన గౌరవం లభించింది, ఎన్నికల్లో టికెట్లు వచ్చాయి, కొందరు గెలిచారు, కొందరు ఓడిపోయారు. కాబట్టి ఇప్పుడు అటువంటి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు ఇక్కడికి రావడం కేవలం ఉద్యమ నేపథ్యం నుంచి వస్తున్నారు కాబట్టి వారికి ఇక్కడ చక్కటి ఆహ్వానం పలుకుతున్నాం, వారికి మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది. ఇంకా నాదే ఉదాహరణ, ఇప్పుడు అంటే శ్రీనివాస్ రెడ్డి గారు అంటే ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు, ఆయన అలా నేరుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మీ దాంట్లో వచ్చి కొనసాగొచ్చా ఎమ్మెల్యేగా, లేకపోతే రిజైన్ చేసిన? భారతీయ జనతా పార్టీ కూడా కొన్నైనా విలువల కట్టుబడి ఉండాలని అనుకుంటుంది. మీరు చూడండి, బయట ఎక్కడ కూడా పార్టీలో జాయిన్ అయితే ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే వెంబడే కాకుండా కూడా ఒక 10-15 రోజులు అటు ఇటు సమయం చూసుకొని ఫస్ట్ ఉన్న పదవికి ఏ పార్టీ బీఫామ్ మీద అయితే మీరు గెలిచి వచ్చారో వారికి రాజీనామా చేయాలి అనేది ఒకటి జనరల్ ప్రిన్సిపల్. ఎక్కడైనా ఎప్పుడైనా అటో ఇటో ఒక ఎగ్జామ్షన్ వేరే రాష్ట్రాల్లో ఎక్కడో ఉంటే ఉండొచ్చు కాక, కానీ సాధారణంగా ఈటెల రాజేందర్ గారు కూడా ఒక విలువల కట్టుబడిన వ్యక్తినే నేను నమ్ముతా ఉన్నా. టీఆర్ఎస్ బీఫామ్ తీసుకొని టీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి ఇప్పుడు అదే బీఫామ్ అదే పెట్టుకొని అదే మ్యాండేట్ తోటి వచ్చి బీజేపీలో చేరతారని నేనైతే అనుకోవట్లేదు. ఖచ్చితంగా వారు కూడా మనం ఆలోచించేటట్టు ఉద్యమకాడు ఎట్లా ఆలోచిస్తాడు అట్లనే ఆలోచిస్తాడు, రాజీనామా చేసి వస్తారంట. శ్రీనివాస్ రెడ్డి గారు అంటే ఈటెల రాజేందర్తో పాటు ఇంకా చాలా మంది ఉన్నారా, లేకపోతే ఆయన తర్వాత ఇంకా ఎవరన్నా టీఆర్ఎస్ సంబంధించిన లీడర్లు మీ పార్టీలోకి చేరే అవకాశం ఉందా? ఒకటండి, ఇప్పుడు దీంట్లో ఒకటి మంచి ప్రశ్న వేశారు, దీనికి కొద్దిగా వివరంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈటెల రాజేందర్ గారు టీఆర్ఎస్ పార్టీకి రాకంటే ముందు ఒక వ్యాపారవేత్త, కానీ వ్యాపారవేత్త కంటే ముందు ఆయన పీడిఎస్యూలో క్రియాశీలకంగా ఉండి ఒక లెఫ్ట్ భావాలు గల వ్యవస్థల్లో పనిచేసిన వ్యక్తి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏమైంది అంటే ఒక మెంటల్ బ్లాక్ ఏర్పడ్డది చాలామందికి, ఇంక్లూడింగ్ కోదండరాం లాంటి మేధావులు కూడా. ఇదేదో బీజేపీ అంటరాని పార్టీ, మా ఫిలాసఫీ వేరు వాళ్ళ ఫిలాసఫీ వేరు అని చెప్పి పాత కబుర్లు చెప్తా ఉన్నారు. అది 1970లో 80లో 90లో ఓకే ఉండొచ్చు, కానీ గ్లోబలైజేషన్ యుగంలో లెఫ్ట్ రైట్ సెంటర్ ఏమీ లేదు. ఇక్కడ పాలిటిక్స్ అంటే పాలిటిక్సే, ఫక్తు రాజకీయం చేయాల్సిందే. అయితే ఇక్కడ ఈటెల రాజేందర్ లాంటి నాయకుడు ఒక రికగ్నైజ్డ్ పర్సన్ బీజేపీ పార్టీలోకి రావడంతో ఏమవుతుందంటే ఆ మెంటల్ బ్లాక్ అనేది కూడా క్లియర్ అవుతుంది. అయితే ఈటెల రాజేందర్ గారు
ఒక చిన్న కంత ఏర్పాటు చేసుకొని ఇప్పుడు వస్తూ ఉన్నారు బీజేపీకి. భవిష్యత్తులో ఆ చిన్న కంతనే చాలా పెద్దగా అయిపోయి వరదలాగా బీజేపీ చాలా మంది ఉంటారంటారు టీఆర్ఎస్ నుంచి వరదలాగా వస్తారు. మీరు ఒకటే అంటున్నారు టీఆర్ఎస్ పార్టీ అని అనట్లేదు నేను, మిగతా పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బ్రహ్మాండంగా వలసలు వస్తాయి. ఎందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువ వస్తారు అంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, ఎలక్షన్ అయ్యేంత వరకు అధికారంలో ఉంటుందా ఉండదా అనేది ఒక డైలమాలో చాలామంది ఆగుతారు ఇంకా. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అయితే అక్కడ లేదు ఇక్కడ లేదు, వచ్చే అవకాశమే లేదు కాబట్టి చాలామంది నాయకులు లైన్లో ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు అద్దంకి దయాకర్, అదేవిధంగా శ్రీనివాసరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి గారు అందరికీ కూడా థ్యాంక్స్. ఇది ఇవాటి స్పెషల్ డిబేట్.